హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్ గురించి తెలుసుకుందాం. సో న్యూట్రాన్స్ కూడా మన యాటంలో ఉంటాయి అని జేమ్స్ చాడ్విక్ అనే సైంటిస్ట్ తన ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కున్నారు అన్నమాట. సో జేమ్స్ చాడ్విక్ ఇన్ 1932 ఇయర్లో కనుక్కున్నారు. అంటే ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్ కనుక్కున్న చాలా సంవత్సరాల తర్వాత 1932లో ఆటంలో ఎలక్ట్రాన్ ఇంకా ప్రోటాన్తో పాటుగా న్యూట్రాన్ అనేది కూడా ఉంటుంది అని కనుక్కొనబడింది అన్నమాట. సో ఇది కనుక్కోవాలి అనే ఆలోచన, ఇంకా ఏదో ఉంది యాటంలో అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అప్పట్లో జేమ్స్ చాడ్విక్కే కాకుండా చాలామంది సైంటిస్ట్కి ఈ డౌట్ వచ్చింది, యాటంలో నాట్ ఓన్లీ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఇంకా ఏదో ఉంది అని చాలామంది సైంటిస్టులు భావించారు. ఆ తర్వాత ఫైనల్గా జేమ్స్ చాడ్విక్ అనే సైంటిస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా యాటంలో న్యూట్రాన్ కూడా ఉంటుంది అని కనుక్కున్నారు. సో అసలు ఆయనకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటి అంటే, ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి దారి తీసిన కారణాలేంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆ టైంలో వాళ్ళ యొక్క టైంలో ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏంటిదంటే, యాటంలో ఎలక్ట్రాన్ ఉంది, ఇంకా ప్రోటాన్ ఉంది. సో ఎలక్ట్రాన్ యొక్క వెయిట్ అనేది చాలా నెగ్లిజిబుల్గా ఉంది. కానీ ప్రోటాన్ యొక్క వెయిట్ అంటే మాస్ అనుకోండి, మ్యాక్సిమం నియర్లీ 1 యూనిట్ ఉంటుంది. సో ప్రోటాన్ యొక్క మాస్ అనేది నియర్లీ 1 యూనిట్ ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్ యొక్క మాస్ వెన్ కంపేర్ టు ప్రోటాన్ వెరీ నెగ్లిజిబుల్గా ఉంటుంది. సో ఒక యాటమ్ యొక్క మాస్ అనేది ప్రోటాన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అని అప్పుడున్న సైంటిస్టులు అనుకునేవారు. అంటే వీళ్ళ ప్రకారం ఏంటి, ఒక ప్రోటాన్ ఉన్నట్లయితే, ఒక యాటంలో ఒక ప్రోటాన్ ఉన్నట్లయితే దాని యొక్క వెయిట్ 1 యూనిట్ ఉండాలి. అదేవిధంగా ఒక యాటంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రోటాన్స్ ఉన్నప్పుడు అంతే వెయిట్ ఉండాలి. అంటే 2 ప్రోటాన్స్ ఉన్నాయంటే దాని వెయిట్ 2 యూనిట్సే ఉండాలి అని అనుకున్నారు. సో వీళ్ళ ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏం జరిగిందంటే, హైడ్రోజన్ యాటంలో ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉంది. సో ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క మాస్ అయితే నెగ్లిజిబుల్, ప్రోటాన్ యొక్క మాస్ నియర్లీ 1 యూనిట్ ఉండాలి. సో దీని వెయిట్ అంటే దీని యొక్క మాస్ వాళ్ళ లెక్క ప్రకారం నియర్లీ 1 యూనిట్ ఉండాలి. హైడ్రోజన్ యాటమ్ యొక్క మాస్ 1 యూనిట్ ఉండాలి. అదేవిధంగా హీలియంలో 2 ఎలక్ట్రాన్లు 2 ప్రోటాన్స్ ఉన్నాయి. అంటే దాని యొక్క మాస్ ఎంత ఉండాలి? 2 యూనిట్లు మాత్రమే ఉండాలి. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారంటే, ఈ అందరూ సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే, హైడ్రోజన్ యొక్క వెయిట్ 1 యూనిట్ నియర్లీ 1 యూనిట్ ఉంది, ఓకే. హీలియం యొక్క వెయిట్ వచ్చేసరికి 4 యూనిట్స్ ఉంది. అదేవిధంగా తర్వాత లిథియం యొక్క వెయిట్ చూసినట్లయితే 7 యూనిట్స్ ఉంది. కానీ ఈ హైడ్రోజన్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 2 ప్రోటాన్సే ఉన్నాయి. అంటే వీళ్ళు అనుకున్న విధానం ప్రకారం ఎంత వెయిట్ ఉండాలి? 2 యూనిట్సే ఉండాలి. కానీ 2 యూనిట్స్ లేదు, 4 యూనిట్స్ ఉంది. అదేవిధంగా లిథియంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? లిథియంలో 3 ప్రోటాన్స్ ఉన్నప్పుడు దాని వెయిట్ అంటే దాని మాస్ 3 యూనిట్స్ ఉంటుంది అని భావించారు. కానీ ఇది కూడా రాంగ్ అయిపోయింది. ఎంత ఉంది? 7 యూనిట్స్ ఉంది. అంటే వెయిట్ వేరియేషన్ వీళ్ళు అనుకున్న దానికి సమానంగా లేదు. ఎన్ని ప్రోటాన్స్ ఉంటే అంత వెయిట్ ఉండాలి అనుకున్నారు, కానీ వెయిట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది వాళ్ళకు వచ్చిన మెయిన్ డౌట్ అన్నమాట. సో ఇంత వెయిట్ వేరియేషన్ ఉండడం వల్ల ఈ యాటంలో నాట్ ఓన్లీ ఎలక్ట్రాన్ ప్రోటాన్ కాకుండా ఇంకా ఏదో ఉంది అన్న డౌట్ వాళ్ళకు వచ్చినప్పుడు మన సైంటిస్ట్ జేమ్స్ చాడ్విక్ ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసేసారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం.
సో దీనికోసం ఆయన ఏం చేశారంటే ఆల్ఫా పార్టికల్స్ని తీసుకొని దానికి ఇది ఒక బోరాన్ టార్గెట్ అనుకోండి. ఇది బోరాన్ టార్గెట్ అంటే టార్గెట్లో బోరాన్ని తీసుకున్నారనమాట. ఏముంది టార్గెట్లో? బోరాన్ ఉంది. ఆల్ఫా పార్టికల్స్తోని బోరాన్ టార్గెట్ మీద బంబార్డ్ చేశారనమాట. సో ఇది బోరాన్ టార్గెట్. ఇక్కడ ఇవి మన ఆల్ఫా పార్టికల్స్ అనుకోండి. ఈ ఆల్ఫా పార్టికల్స్ వచ్చి ఈ బోరాన్ టార్గెట్తోని ఎప్పుడైతే బంబార్డ్ అవుతున్నాయో, బంబార్డ్ చేయడం అంటారు దీన్ని. అంటే ఇవి ఆల్ఫా పార్టికల్స్, ఇది బోరాన్ టార్గెట్. ఈయన ఏం చేశాడు? ఈ ఆల్ఫా పార్టికల్స్ని బంబార్డ్ చేశాడు. దేని మీద? బోరాన్ టార్గెట్ మీద బంబార్డ్ చేసినప్పుడు ఈ బోరాన్ టార్గెట్ నుంచి కొన్ని రేస్ అనేవి ఇలా బయలుదేరాయి అన్నమాట. అంటే ఇలా కొన్ని రేస్ బయటికి రావడం ఇతను గమనించారు. ఈ రేస్లో ఏవో పార్టికల్స్ ఉన్నాయి. ఆ పార్టికల్స్ ఈ బంబార్డ్ చేయడం వలన బోరాన్ టార్గెట్ నుంచి బయటికి వచ్చాయి. సో ఓకే, ఏవైతే ఈ రేస్ ఇలా బయటికి వచ్చాయో వీటి మీద ఏ ఛార్జ్ ఉంది ఏంటి అని తెలుసుకోవడం కోసం మన సైంటిస్ట్ ఎవరు జేమ్స్ చాడ్విక్ గారు ఏం చేశారంటే దీని మీద, ఈ రేస్ మీద ఎలక్ట్రికల్ ఫీల్డ్ని అప్లై చేశారు. సో ఎలక్ట్రికల్ ఫీల్డ్ని అప్లై చేసినప్పుడు ఏం జరగాలి? యాక్చువల్గా ఎప్పుడైతే ఇది పాజిటివ్, ఇది నెగటివ్. పాజిటివ్ అంటే యానోడ్, సో ఇది క్యాథోడ్. ఎప్పుడైతే మనకి ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ని అప్లై చేశాడో ఆయన ఏమనుకున్నాడంటే ఈ రేస్ ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉన్నట్లయితే అవి ఎటువైపు బెండ్ అవ్వాలి? నెగటివ్ వైపు డిఫ్లెక్ట్ అయ్యి ట్రావెల్ చేస్తాయి. అదేవిధంగా ఒకవేళ ఈ రేస్ మీద నెగటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే ఇవి పాజిటివ్ వైపుకి బెండ్ అయి ట్రావెల్ చేస్తాయి అని అనుకున్నాడు. కానీ ఈ రెండు జరగలేదు. అంటే ఈ పార్టికల్స్ అలాగే ట్రావెల్ చేస్తున్నాయి. ఈ పార్టికల్స్ మీద ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ అనేది అస్సలు లేదు. ఏ విధమైన ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క ఎఫెక్ట్ ఈ పార్టికల్స్ మీద కనపడలేదు. సో ఇతను ఏమనుకున్నాడు? మేబీ ఈ పార్టికల్స్ అనేవి ఎలక్ట్రికల్ ఫీల్డ్తో రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇవి న్యూట్రల్గా ఉండి ఉంటాయి అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? న్యూట్రల్. ఈ పార్టికల్స్ ఏవైతే ఇప్పుడు ఈ బోరాన్ టార్గెట్ నుంచి బయటికి వచ్చాయో ఆ పార్టికల్స్ న్యూట్రల్గా ఉంటాయి అని అతను అనుకున్నాడు. కానీ వీటిలో మూమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ మూమెంట్ని చూశాడు. ఈ మూమెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈయన ఏం చేశాడు? దీని ముందు, ఈ రేస్ ముందు వ్యాక్స్తో తయారైన ఒక షీట్ని తీసుకొచ్చి పెట్టాడు. సో ఈ రేస్ ఈ వ్యాక్స్లోకి వెళ్ళినప్పుడు ఇవేం చేశాయంటే ఈ వ్యాక్స్లో ఉన్న ప్రోటాన్స్ని షూట్అవుట్ చేసేసాయి అన్నమాట. బయటికి విసిరి పడేసినట్టు ప్రోటాన్స్ని బయటికి విసిరి పడేసాయి, షూట్అవుట్ చేసేసాయి అన్నమాట. అంటే వీటిలో అంత మూమెంట్ అనేది ఉందన్నమాట. సో ఈ మూమెంట్ ఉండడం వల్ల ఈ వ్యాక్స్లో నుండి ఇవి ప్రోటాన్స్ని బయటికి పంపించేశాయి. సో బయటికి వచ్చిన ఈ రే ఏదైతే ఉందో ఇది ప్రోటాన్దేనా కాదా అని చూడడం కోసం మళ్ళీ ఇతను ఎలక్ట్రికల్ ఫీల్డ్ని అప్లై చేసినప్పుడు ఇవి ప్రోటాన్స్ కాబట్టి ఇవి క్యాథోడ్ వైపుకి కొంచెం బెండ్ అయి వెళ్ళాయి. అప్పుడు ఓకే, ఇవి ప్రోటాన్స్ బయటికి వచ్చాయి అనేది అతనికి అర్థమైంది. సో ఇప్పుడు ఏవైతే ఈ మధ్యలో వచ్చిన పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో మనకి, అంటే ఏదైతే ఈ రే ఉందో ఈ రే న్యూట్రల్గా ఉంది కాబట్టి దీన్ని ఏమన్నారు? న్యూట్రాన్స్ అని అన్నారు. సో ఈ విధంగా న్యూట్రాన్స్ని మన జేమ్స్ చాడ్విక్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమర్థమైపోయింది? ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రోటాన్స్ ఉంటాయి, ఇంకా న్యూట్రల్గా ఉండే న్యూట్రాన్స్ కూడా ఉంటాయి అని ఫైనల్గా కనుక్కున్నారన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.